మీడియాపై దాడులు హీరోయిజమా, ప్రజాస్వామ్యమా ఎటుపోతున్నావు? దాడులు మొన్న సభలో కానీ అంటే ప్రజాస్వామ్యం, మరి ఆ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి వ్యక్తులు. అంటే ప్రజాస్వామ్యం అని అంటే ప్రభుత్వం. ఆ ప్రభుత్వము ప్రధానంగా 4: శాసన వ్యవస్థ, అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి చెడులను కానీ లేదా నడిపించాల్సినటువంటి విధానాలను కానీ మనం శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియా వ్యవస్థ కదా. మరి ఆ 4 వ్యవస్థలపైన ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి దాడుల వలన మరి ఆ ప్రజాస్వామ్యానికి అన్యాయం జరుగుతూ ఉంటే ప్రశ్నించాల్సినటువంటి గొంతులు ప్రశ్నించకుండా ఆపివేయిస్తూ నొక్కివేయబడుతూ ఉంటే మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా జరిగినటువంటి కొన్ని అంశాలను మనం చూస్తే మనం 4 వ్యవస్థలను చెప్పాం. న్యాయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టి ఆ వ్యక్తినే భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యవస్థని మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. కార్యనిర్వాహక వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలో ఉండేటువంటి ఐఏఎస్ అధికారుల మీద కేసులు పెట్టారు, ఐపీఎస్ అధికారుల మీద కేసులు పెట్టారు. అది ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే సాంబశివరావు గారు కావచ్చు, లేకపోతే రాజమౌళి గారు కావచ్చు, లేకపోతే వెంకయ్య చౌదరి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. దాదాపు అనేక మంది మీద కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. ఓకే, ఇక శాసన వ్యవస్థ, శాసన వ్యవస్థలో ప్రతిపక్ష నేతనే కేసు పెట్టి జైల్లో 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించారు. ఎవరైతే ఆ శాసన వ్యవస్థలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వారందరి మీద కేసులు పెట్టారు. ఇక మీడియా వ్యవస్థ పైన కూడా కేసులు పెట్టారు. ఇక బహిరంగంగా దాడులు చేస్తూ ఉన్నారు. దాడులు చేసి విచక్షణారహితంగా కొడుతున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. మరి అసలు ఏం జరుగుతుంది అంటే, ఇంతటి ప్రజాస్వామ్యంలో, గొప్పగా చెప్పుకునేటువంటి ప్రజాస్వామ్యంలో పాలకులు ఈ రకమైనటువంటి దాడులు చేసి కూడా మేము ఇంకా కొడతాము, మేము వాన్న కాబట్టి ఆ రకంగా కొట్టొదిలేసాము, ఇక మిగిలినటువంటి మీడియా యాజమాన్యాలను అయితే ఇంకా ఇరిచేస్తాం, చంపేస్తాం అని చెప్పని బెదిరిస్తున్నారు. ఇదే ప్రజాస్వామ్యం? ఇందుక ప్రజలు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది? ఇందుక ప్రజలు మిమ్మల్ని గెలిపించింది? ఒక్కసారి ఆలోచించుకోవాలి. శాసన వ్యవస్థ మీద దాడి చేశారు, న్యాయ వ్యవస్థ మీద దాడి చేశారు, కార్యనిర్వాహక వ్యవస్థ మీద దాడి చేశారు, మీడియా మీద దాడి చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? మనం ఒక్కసారి చూస్తే గతంలో, ఇప్పుడు మీడియా మీద ఈ దాడులు జరిగినాయి. మొన్న ఇటీవల శ్రీకాకుళంలో ఒక జర్నలిస్టు ఎమ్మెల్యే వేధింపులతో చనిపోతున్నానని లెటర్ రాసి సాక్షి జర్నలిస్టు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. తునిలో సత్యనారాయణ అనేటువంటి ఒక జర్నలిస్ట్ని కొట్టి చంపారు. అనేక దగ్గర జర్నలిస్టులని కాళ్ళు ఇరిచేయటం, చేతులు ఇరిచేయటం చేసినటువంటి దృశ్యాలను అనేకమైనటువంటి 5 సంవత్సరాల్లో మనం అనేక కేసులను చూసాం. భారతదేశంలోనే అత్యధికంగా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నటువంటి కేసులు ఆంధ్రప్రదేశ్లో నమోదవుతున్నాయి. మరి అక్కడే జర్నలిస్టు నేతలుగా చెప్పబడుతున్నటువంటి వారందరూ అక్కడే పెద్ద మనుషులుగా కూర్చుంటున్నారు తప్ప, వాటిని ఎవరైతే జరిగినటువంటి దాడిని ఖండించాల్సినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ఇంకా కొడతాము, ఇంకా దాడులు చేస్తామని చెప్పని భయోత్పాతాన్ని సృష్టించేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. ఇక ప్రతిపక్షకు సంబంధించినటువంటివి చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి, ప్రతిపక్ష నేత ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి, ఆయన 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఆయన ఇంటి మీదకి ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న ఇంటి మీదకి పోయి దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష కార్యాలయం మీదకి, టీడీపీ కార్యాలయం మీద పోయి తగలబెట్టి ధ్వంసం చేసినటువంటి దృశ్యాలని, సంఘటనల్ని ప్రజలు మర్చిపోలేదు. ఎవరైతే ఆ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు అనే ఒక ఎంపీని
తీసుకెళ్లి పోలీసులు నిర్బంధించి కొట్టినటువంటి సంఘటనల్ని ప్రజలు మర్చిపోలేదు. మరి ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ని ఆయన మీద కేసులు పెట్టి ఆయన భయభ్రాంతులకు గురి చేసి ఆయనకు ఓటు హక్కు లేకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని చేసినటువంటి సంఘటనల్ని మనం కళ్ళ ముందు చూసాం. మరి ఇలా చెప్తా పోతే అనేకమైనటువంటి కేసులు. పవన్ కళ్యాణ్ గారు ఆయన వారాహి యాత్ర మీద వెళ్తుంటే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. విశాఖ వెళితే ఆయనని నైట్ నిర్బంధించేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన మీద దాడి చేయబోయేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని రోడ్డు మీద నిలిపివేసి వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యంలో అంటే ఇంతటి దురాగతాలు ఈ భారతదేశంలో మరి ఎక్కడన్నా జరుగుతున్నాయో లేదో అనేటువంటి చూస్తే ఇంకెక్కడా ఇటువంటి వ్యవస్థల మీద దాడి జరగట్లేదు. అన్ని వ్యవస్థల మీద, ఒక వ్యవస్థ మీద ఎక్కడన్నా దాడి జరుగుతుంది. పొలిటికల్ పార్టీలు కొట్టుకోవటం, కేసులు పెట్టుకోవటం, హత్యలు జరగటం ఇట్లాంటివి ఉన్నాయి. కానీ న్యాయ వ్యవస్థ మీద, కార్యనిర్వాహక వ్యవస్థ మీద, మీడియా పైన ఇటువంటి విశృంఖలత్వంగా జరుగుతున్నటువంటి దాడులు కానీ లేక ఇటువంటి చర్యలు కానీ మరి ఎక్కడా లేవు. అంటే మనం అట్లాంటి సంఘటనలు మనం ఒక్కసారి చూస్తే ఒకటి కాదు రెండు కాదు, దాదాపు చెబుతా పోతే కొన్ని వందలు చోటు చేసుకున్నాయి. కొంతమంది అంటే గొంతుకు చంపేస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నారు. మరి ఆ రకంగా దాడి చేసినటువంటి వాళ్ళని మేము కొట్టకేం ఊరు చేస్తాము, ఇంకా కొడతాము అని చెప్పని చెబుతున్నారు. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టేటువంటి పరిస్థితి లేదు, దాడులు చేసినటువంటి వాళ్ళని ఇచ్చేసే పరిస్థితి లేదు. ఇలాంటివి ఇన్ని అనేకం. డాక్టర్ సుధాకర్ పిచ్చోని చేసి పాపం డాక్టర్ని చంపేశారు. ఎవరైతే అమర్నాథ్ రెడ్డి 14 సంవత్సరాల ఒక బాలుడిని వాళ్ళ చెల్లిని వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అంటే ఇవన్నీ మనం చూస్తూ పోతే అనేకం అంటే ఒక అపోజిషన్ లీడర్ సంబంధించి, ఒక పార్టీకి సంబంధించి ఎంతమంది మీద కేసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కేసులు, ధూళిపాల నరేంద్ర కుమార్ మీద కేసులు, కొల్లు రవీంద్ర మీద కేసులు, అశోక మీద కేసులు. అంటే ఒకరు కాదు, ఎవరైతే ఆ పార్టీలో బీసీ జనార్దన్ రెడ్డి మీద కేసులు, అంటే అరెస్టులు చేసి జైల్లో పెట్టేశారు. అంటే ఒక రాజకీయాల్లోకి వచ్చి ఒక ప్రజాస్వామ్యంలో తమ వంతు పాత్రగా పనిచేద్దామని వచ్చినటువంటి లీడర్స్ పైన ఇన్ని కేసులు పెట్టి ఈ రకంగా జైల్లో పెట్టేటువంటి పరిస్థితి సృష్టించారు అని అంటే ఎంతటి భయోత్పాతాన్ని సృష్టించాలనుకుంటున్నారు, ప్రజలను ఎంత భయకంపితులను చేద్దామనుకుంటున్నారు. అంటే అన్ని వ్యవస్థల మీద నిస్సిగ్గుగా దాడి చేస్తున్నటువంటి అంశాలను చూస్తే ఇది భయమేస్తుంది. ప్రజలు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఊర్లోకి ఒక దొంగ వచ్చాడు. ఆ దొంగ వచ్చి లేదా ఒక దాడి చేయడానికి వచ్చి ఒక వ్యక్తి లేదా ఒక సమూహం ఒక ఊర్లో ఒక చివరింట్లో వాళ్ళని కొట్టారు. సరే, మిగిలినటువంటి వాళ్ళు మనకెందుకు లేని తలుపులు వేసుకున్నారు. 2వ ఇల్లు అయిపోయింది, 3వ ఇల్లు అయిపోయింది, చివరికి వాళ్ళ ఇంటి మీద కూడా వచ్చి వాళ్ళని కూడా చిత్తకొట్టుడు కొట్టేశారు. ఇదే జరుగుతూ ఉంది. మనకెందుకులే అని ప్రజలు ఊరుకుంటూ ఉంటే, ప్రజలు ప్రశ్నించకపోతే ఇలాంటి సంఘటనలే ఎదురవుతూ ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు హక్కు వేసి గెలిపించింది ప్రజాస్వామ్యంలో వాళ్ళు గౌరవంగా ఉండాలని, ధైర్యంగా ఉండాలని, వాళ్ళ హక్కులు ఎక్కడన్నా కాలరాయబడితే చట్టాలు తమ పని తాను చెయ్యాలి అనేటువంటి దృక్పథంతో వాళ్ళు ఇచ్చేశారు. మరి అలాంటిది ఆ ప్రజాస్వామ్యంలో ఎవరైతే ఓటు వేసి గెలిపిస్తే ఆ అధికారంలో కూర్చున్నటువంటి వ్యక్తులు ఇంతటి దౌర్జన్యకాండకి తెగబడుతున్నారంటే మరి ప్రజాస్వామ్యంని ఎటు తీసుకెళ్తున్నారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు? అంటే ఇది భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో దీని ప్రమాదం చాలా భయాన్ని కల్పిస్తుంది. అంటే ఎన్నికలలో అసలు బస్సులు పెట్టుకొని డైరెక్ట్గా ఇతర జిల్లాల నుంచి వచ్చేసి ఓట్లు వేసేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ అంటే సర్పంచుల్ని, ఎంపీటీసీ, జడ్పీటీసీలప్పుడు కిడ్నాపులు చేసేస్తున్నారు. ఓటు నామినేషన్ వేస్తే నామినేషన్ని తర్వాత తిరస్కరించేస్తున్నారు.
నామినేషన్ వ్యక్తులు విత్డ్రా చేసుకునేందు వరకు కేసులు పెడుతున్నారు. ఇది ఒకటా రెండా అని కాదు, అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. అనేకమైనటువంటి యథార్థ సంఘటనలు ప్రజల కళ్ళ ముందున్నాయి. మరి ఎప్పటికైనా ప్రజలు మరి ఆలోచిస్తారా, ఆలోచించరా? అంటే ఒక దాడి, ఇది ఏ రకమైనటువంటి దాడి అంటే వ్యవస్థలన్నిటినీ దాడి చేసి భయపెట్టి, ఆ వ్యవస్థలన్నిటినీ భయపెట్టడం ద్వారా ప్రజలను భయపెట్టి ఎన్నికల నిర్వహణలో మరోసారి అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక కుటిలమైనటువంటి కాంక్షతో ఇటువంటి చర్యలకి దిగుతున్నారు అనిపిస్తుంది. మరి ఇప్పటికైనా ప్రశ్నించకపోతే జరగబోయేటువంటి నష్టం భవిష్యత్తు తరాలకు జరగబోతుంది. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి జరగబోతుంది. ప్రతి మహిళకి, ప్రతి చిన్నారికి జరగబోతున్నటువంటి సంఘటన. అందుకనే ప్రజలు ఐక్యంగా కదలాలి, చేయి కలిపి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఏర్పడింది. అంటే ఎవరైతే కొంత ఆవేశంగా ఉండేటువంటి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఒక దాడి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నారు అధికారంలో ఉన్నటువంటి. ఎవరన్నా ఒక వ్యక్తిని తీవ్రంగా దాడి చేసి కొడితే ఏం చెప్తాం? అలా కొట్టడం తప్పు అంటారు ఎవరైనా. ఇప్పుడు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, 5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కావచ్చు, ఎవరన్నా ఒక అకారణంగా పట్టుకొని ఆ రకంగా కొడితే ఏమంటారు? తప్పు, పాపం, అలా కొట్టకూడదు, ఆ కొట్టినోడి మీద చర్యలు తీసుకోవాలంటారు. ఆ ప్రజాప్రతినిధులు ఏమన్నారు వాళ్ళు? కొడతాము, మిమ్మల్ని కూడా కొడతాము అని చెప్పని బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులకు ఎవరూ భయపడరు. కాకపోతే ఆ బెదిరించటం వలన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ప్రజలని, సామాన్య మానవులని, అంటే ఈ వ్యవస్థల మీద ఒక జ్యుడిషియరీ అంటే న్యాయమూర్తులపైన, అధికారులపైన, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపైన, ప్రతిపక్ష నేతలపైన, మీడియా పైన ఇంత దాడులు చేసి ఏం మెసేజ్ ఇస్తున్నారు? భయపెడతాం, భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్తున్నారు. దాని ద్వారా వాళ్ళు ఇస్తున్నటువంటిది రేపు ఎన్నికలకి గెలవటం అనేటువంటి దాంట్లో ముందుకు వెళ్తున్నారు. కానీ ప్రజలు తిరగబడాలి. ప్రజలకి అండగా మీడియా ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మీడియా అది ప్రశ్నించేటువంటి బాధ్యత. మా జర్నలిస్ట్, ఫోటోగ్రాఫర్ని, మా సోదరుని కొడితే మేము ప్రశ్నించాలి. ఒక త్రిగుల రఘురామకృష్ణరాజు ఒక ఎంపీని పట్టుకొని కొడితే ప్రశ్నించాలి. ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ప్రశ్నించాలి. ఒక ప్రతిపక్ష నేత పైన, పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేస్తే ప్రశ్నించాలి. ఒకరికి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించాలి. ప్రజల బాధలను చెప్పటం బాధ్యత. మరి ఆ బాధ్యత చేయొద్దు, మీరు చూపించొద్దు, మీరు చూపిస్తే మీ మీద దాడులు చేస్తామని చెప్పటం అంటే ఎంతటి దుర్మార్గమైనటువంటి అంశం, ఎంతటి జుగుప్సాకరమైనటువంటి అంశం.